హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ట్యూస్డే రోజు అనమాట ఫ్రెండ్స్. అసలు ఎంత ట్రై చేశాను నేను. వెనస్డే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఆ రోజు కుదరలేదు, నిన్న కుదరలేదు. అసలు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడంలో నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. నేను పిల్లల్ని చూసుకోవాలి కదా. సో అదే అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా వెనస్డే వ్లాగ్ కూడా ఉంది, అదైతే ఇంకా రేపు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈరోజు అయితే కుదరదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రేపు అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కొంచెం అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి లేదంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా అప్లోడ్ చేస్తాను కదా, కుదరట్లేదు అనమాట. ఒక్కొక్కసారి ఏమో మంచిగా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, కానీ ఇంకొకసారి కుదరదు. సో వ్లాగ్లోకి వెళ్తేనైతే చూస్తున్నారు కదా, ఇంకా పాలన్నీ స్టవ్ మీద మొత్తం పొంగిపోయినాయి అనమాట. ఈ ఘనకార్యం నాది కాదనమాట, మా హస్బెండ్ది. ఇంకా ఎప్పుడైనా అంతే. అంటే నాకు కొంచెము ఫీవర్గా ఉన్నప్పుడు కొంచెము లేట్గా లేచాను అనుకోండి. లేట్గా అంటే నాకు చేత కానప్పుడు కొంచెము ఇప్పుడు నాకు మొన్న చెవుది ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, మండే రోజు అయితే వెళ్ళాం కదా హాస్పిటల్కి. ఇంకా పెయిన్ అంటే కొంచెం తగ్గుతుంది. ఇంకా ట్యూస్డే కదా, నెక్స్ట్ డే అయితే కొంచెం టాబ్లెట్స్ వేసుకున్నా. కొంచెం సీమ్ అయితే అది గడ్డ అనేది పగిలిందనమాట. పగిలి కొంచెం సీము కొంచెం రక్తం అయితే ఇట్లా బయటకు వస్తుందన్నమాట. కొంచెము నొప్పి అయితే గుంజింది. సో కొంచెం డల్గా ఉంది. ఇంకా నేను చెవు నొప్పి ఉన్నప్పటి నుంచి సరిగ్గా తినట్లేదని చెప్పాను కదా, అంటే ఆ చెవు నొప్పికి బాగా వాపు వచ్చేసి తింటుంటే కూడా నొప్పి వస్తుందన్నమాట. ఇక అనేసి ఇక ఎక్కువ తినలేదన్నమాట. ఇక నాకు కొంచెం నీరసంగా అయిపోయి లేట్ లేస్తున్నా అనమాట. కొంచెం రోజు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ లేస్తున్నాను, కానీ కంపల్సరీ అయితే ఇక వంట చేయాల్సిందేనండి. ఎందుకంటే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్తాడు కదా, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు లేట్ లేస్తాను అంతే. ఇక లేట్ లేచినా సరే ఫటాఫట వంట అయితే చేయాలి, ఇక పిల్లలకు పెట్టాలి, ఇక మా ఆయనకు కూడా లంచ్ బాక్స్ ఇట్లా కట్టాలి కదా. సో అంతే, ఇంకేముండదు. ఇక ఎప్పుడన్నా ఇట్లా లేట్ లేసాను అనుకోండి, ఇక మా ఆయన అయితే పాలు కాగబెట్టుకుంటాడు అనమాట. ఇక చాయ్ పెట్టుకోవడానికి కాదు, చాయ్ పెట్టుకోనికి రాదు మా ఆయనకి సరిగ్గా. ఇంకా ఏంటంటే పాలు ఆ పౌడర్ మందు, ఆయుర్వేదిక్ మందు పౌడర్ కలుపుకొని తాగుతున్నాడు అని చెప్పాను కదా, సో దానికోసం అన్నట్టు కాగబెడతాడు. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లనే నేను చేతగా అన్నప్పుడు లేట్ లేసాను అనుకోండి, ఇక పాలు కాగబెట్టుకుంటాడు. హై ఫ్లేమ్లో పెట్టేసి బయట కూర్చొని మంచిగా పురుసతిగా కూర్చుంటాడు అనమాట, ఫోన్ పట్టుకొని. ఇక ఆ పాలు పొంగేది చూడడు, మసులుతున్నాయి చూడడు, ఏది చూడడు, మంచిగా కూర్చుంటాడు. ఇక ఒక్కొక్కసారి అయితే అవే మరిగిపోతుంటాయి. ఎప్పుడన్నా ఒకసారి బై మిస్టేక్ సిమ్లో పెడతాడు అనమాట. పెడితే మంచిగా మరుగుతాయి, కొన్ని అయిపోతాయి. ఒక్కొక్కసారి ఏమో హై ఫ్లేమ్లో పెట్టేసాడు, పొంగిపోతాయి. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. నేను చెప్పినా కూడా చాలాసార్లు, నన్ను లేట్ లేసినా సరే కొంచెం నన్ను లేపితే నేనే పోషిస్తా పాలని చెప్పినా సరే ఇంకా అట్లనే చేస్తుంటాడు. ఇంకా మొన్న అయితే మీడియంలో పెట్టాడంట, హై ఫ్లేమ్లో పెట్టొద్దని చెప్పిన చాలాసార్లు. ఇప్పుడు ఏం చేస్తాడు, మీడియంలో పెట్టిండు అనమాట. ఇక ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లా పెట్టేస్తాడు ఆ స్టవ్ అనేది. మీడియంలో పెట్టేసరికి మీడియంలో పెట్టినా కూడా పొంగుతాయి కదా, మొత్తం మీడియంలో కాదు హైలో కాదు ఇట్లా సిమ్లో పెట్టాలా అని చూపించిన అనమాట స్టవ్ దగ్గర. సో అప్పుడు అట్లానా అని అప్పుడు అర్థమైపోయింది అనమాట ఇక మా ఆయనకైతే. సో రెగ్యులర్గా అయిందంటే నేనే పాలు కాగబెట్టి కప్లో పోషిస్తాను అనమాట. ఇక ఆయన మా పౌడర్ కలుపుకొని తాగుతాడు అన్నట్టు. ఎందుకంటే కొంచెం పాలు వేడిగా ఉంటే ఆ పౌడర్ అనేది మంచిగా మెల్ట్ అవుతుంది కదా, ఇక జర తాగినా కూడా ఒంటికి పడుతుంది అనేసి ఆ ఉద్దేశంతో పాలల్లో కలుపుకొని తాగుతాడు అన్నట్టు. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా పాలన్నీ వంగబెట్టిండు. ఇక నాకు పాల వాసన, మాడి వాసన వస్తుందన్నమాట పడుకున్నప్పుడు. ఇక చూసేసరికి ఇక పొంగిపోయినాయి ఆల్రెడీ. ఇక బంద్ చేసిండు, కానీ ఇంకా తర్వాత స్మెల్ వస్తుంది అన్నట్టు. చూసేసరికి ఇట్లా మీడియంలో పెట్టినా అని చెప్తుండ అనమాట. ఇక మస్తు కోపం వస్తుంది నాకైతే. సగం పాలు కింద పడిపోతాయి, ఆ పొయ్యి అంతా ఇక ఎట్లుంటుంది, అట్లా చిక్కటి పాలు కింద పోతే అట్లా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో అట్లా చేస్తుంటాడు ఒక్కొక్కసారి మా ఆయన అయితే. సో ఇక ఏం చేస్తామండి, ఇక సరే అనేసి ఇక పొయ్యి అంతా మొత్తం తూడ్చేసి ఇక పాలన్నీ కొన్ని అంటే పిల్లలకైతే పాలు ఒక దాంట్లో తీసిన అనమాట, గిన్నెలో తీసి ఇంకా అందులోనే చక్కెర చాకుపత్తి వేసి ఇక చాయ్ పెట్టి మా ఆయనకు చాయ్ పోసి ఇంకా నేను కూడా తాగేసిన అనమాట. ఇంతకుముందుకి కుక్కర్లో చూసారు కదా, కూరగాయలు అయితే ఏం లేకుండే. ఫ్రిడ్జ్ అయితే మొత్తం వెతికితే అంటే ఫ్రిడ్జ్లో కొన్ని ఉండే, ఒక మునక్కాయలు ఉండే, బెండకాయలు ఒక 5-6 ఉండే అనమాట. ఇక మునక్కాయలతో మొన్ననే ఏం చేయాలనుకొని బెండకాయలతో బెండకాయ చారు పెడదామనేసి ఖాళీ మా పిల్లలకి మా ఆయనకే చేస్తున్నాను అనమాట బెండకాయ చారు. సో చేసిన పక్కకు దింపేసిన. చూసారు కదా, శనగపిండి కలిపి పోస్తాం కదా, సో అందుకని నేనేం తినను. మళ్ళీ ఎందుకంటే సీమ్ పోస్తుంది కదా శనగపిండి అనేసి, ఓన్లీ మా పిల్లలకి మా ఆయనకి అన్నట్టు.
ఇంకా వాళ్ళ మటుకు చేసి పక్కకు పెట్టేశాను. ఇక తర్వాత ఇక పక్కన అన్నం అయితే అవుతుంది కదా, ఇంకా ఈ పక్కనేమో ఇక చపాతీలు చేస్తున్నాను అనమాట ఎప్పట్లాగానే. కొంచెం లేట్ లేచినా సరే అటు ఇటు ఇంకా ఫటాఫట్ చేయాల్సిందే. ఇక మా ఆయన అయితే అస్సలు బయట ఫుడ్ తినడనమాట. ఎందుకంటే ఒకళ్ళు తినాలనుకున్నా ఏది తినాలన్నా 100 రూపీస్ అట్లా పెట్టాల్సిందే కదండి. రైస్ తినాలన్నా ఇప్పుడు ఏది తినాలన్నా ఇంకా 100 రూపీస్ పెట్టాల్సిందే కదా. లంచ్ టైంలో లంచ్ కొనాలన్నా చాలా రేటు కదా అనేసి నేను ఇంట్లోనే చేస్తా. అయినా మా ఆయన అయితే బయట ఫుడ్ అస్సలు తినడు. ఎంత చేత కాకపోయినా సరే నేను ఇంట్లోనే చేస్తా. ఇక పిల్లలకైనా వండి పెట్టాల్సిందే కదా అనేసి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మొన్న నైట్ బట్టలు తీసిండని చెప్పినగా మా ఆయన, ఇక మళ్ళీ అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉండే అనమాట. ఇక గాలికి అలా ఆరేస్తున్నాను. కొంచెం గాలి వస్తుందన్నమాట. ఇంకా ఎండ అయితే స్టార్ట్ కాలేదు. ఒక 11 o'clock వరకు మంచిగానే ఉంది, చల్లగా గాలి వస్తుంది. తర్వాత ఫుల్ స్టార్ట్ అయిందనమాట. ఇక పిల్లలు అయితే చపాతీలు తిన్నారండి. ఇక వాళ్ళకు రోల్ చేసి ఇచ్చిన తిన్నారు. ఇక వాళ్ళు జాము సాస్ అయితే మొత్తం తినేసిరు కదా. ఇక ఇప్పుడైతే ఉత్తగా రోల్ చేసి ఇస్తే తిన్నారనమాట. ఇక బాదములు అదే డ్రై ఫ్రూట్స్ అయితే ఓన్లీ బాదమే నానబెట్టి పెట్టిన అనమాట ముందు రోజు నైటే. మొన్న తీసుకొచ్చినామని చెప్పిన కదా, నానబెడితే ఇక పిల్లలకు షెరి 3-4 అట్లా ఇస్తే ఇక తిన్నారు. ఇంకా చపాతీ గిట్ట తిన్నారు. కొన్ని పాలు గిట్ట తాగిరు అనమాట. కొన్ని పాలు తాగిరు. ఇంకా ఆడుకుంటారు వాళ్ళు అయితే బయట. ఇక నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక మంగళవారం కదా, దేవునికి దీపం పెట్టేసేయాలని నేను ఇంకా పువ్వులు అయితే కొని పెట్టినా అండి. అప్పుడే పువ్వులు ఆమె కూడా వచ్చిందనమాట. నేను వంట చేసే టైంలోనే ఇంకా పూలు కొన్నా, మాల కొన్నా అనమాట. ఈసారి అయితే యాక్చువల్ అయితే నేను కుల్ల పూలు కొందాం అనుకున్నా. ఇక పూల ఆమె ఉండి ఇక కుల్ల పూలు ఎందుకు మాల కొనుక్కో బాగుంటాయని నాకు 20 రూపీస్వి కొంచెం ఎక్కువనే ఇచ్చింది. అంటే రెగ్యులర్గా నేను ఆమె దగ్గరనే కొనుక్కుంటాను అనమాట పువ్వులు. మల్లెపూలు బాగున్నాయి అసలు. మొగ్గలు అయితే ఎంత బాగున్నాయి, వైట్ కలర్ తాజాగా ఉన్నాయి అనమాట, ఫ్రెష్గా. అంటే ఇక నాకేందంటే ఫోటోలోకి పెట్టరు అది ఆ మాల. అంటే పెట్టడానికి ఏంది ఇట్లా మొలలు ఉంటాయి కదా, ఇట్లా గోడలకు మొలలు ఉంటాయి, ఇట్లా దానికి పెట్టి ఇట్లా ఫోటోలోకి వేయచ్చు కదా, అట్లాగే ఇట్లా ఏం లేదనమాట. ఓన్లీ ఫోటోలోకి వేస్తే జారిపోతాయి కదా అనేసి నేను ఎప్పుడైనా కుల్ల పూలే కొని పెడుతుంటాను అనమాట ఫోటోలకి, దేవుని ఫోటోలకి. ఇక తీసుకోరా బాగుంటాయి అంటే సరేలే అని ఇంకెక్కువనే ఇచ్చింది. సరే పెడదాంలే ఎట్లా నన్ను వేసి అనేసి ఇంకా తీసుకున్నా. ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంతకుముందు చూసారు కదా. ఇక దాంతోపాటు ఒక 4-5 కుల్ల పూలు కూడా ఇమ్మన్నా ఇచ్చింది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక పూజ అయితే చేయాలి. ఎందుకంటే నేను సోమవారం కూడా చేత కాలేదని దీపం పెట్టలే కదా. ఇక మంగళవారం కూడా పెట్టకపోతే అంటే ఎట్లాగో కొంచెం మరీ అంత చేత కాకుండా లేను కదా, ఇంట్లో పనులు అయితే చేస్తున్నా కదా. ఇక దేవునికి దీపం పెట్టడానికి ఏముందిలే, సాయంత్రం అయినా సరే పెడదాం ఎట్లనైనా చేసి అనేసి ఇక చేసుకుంటున్నాను అనమాట. ఇక ఇక్కడైతే బట్టలు అయితే అవి తీసేసిన ఆరినాయి. ఇక పిల్లో కవర్స్ అయితే పిల్లలు తొక్కి ఇట్లా ఇక అంత స్మెల్ వస్తున్నాయి అనేసి బయట పెట్టిన ఎండకు. ఎండ బాగానే స్టార్ట్ అయ్యింది. ఇక ఉంది కదా పరుపు అవన్నీ విండేసిన అనమాట. అదే బెడ్షీట్ పిల్లో కవర్స్ అయితే ఇక ఎప్పుడు విండాలనిపిస్తే అప్పుడు విండేస్తూనే ఉంటా అండి. వారానికి 2-3 సార్లు కూడా విండేస్తా, జర నీట్గా ఉండాలి కదా పిల్లలు ఉన్నారు కదా అనేసి. ఇక ఏంటంటే నాకు దీపం పెట్టేసరికి అయితే సాయంత్రం అయింది. ఇంకా ఇల్లు కూడా కొంచెం దులిపిన అనమాట, కొంచెం క్లీనింగ్ చేసిన. ఇక సోమవారమే కొంచెం చేత కాలేదని ఇక్కడ పనులు అక్కడనే ఉండే. అంటే ఇక బాసనలు తోమడము, ఇక బట్టలు విండడము చేసిన చిన్న మన రెగ్యులర్గా ఉండే పనులు అయితే చేశాను. కానీ కొంచెము ఇక్కడ పనులు అక్కడనే ఉండి అనిపించినాయి నాకు. ఇక మంచిగా అనిపించలేదు. ఇంకా ఇక్కడ స్టాండ్ ఉండే కదా, చెప్పుల స్టాండ్. మా పిల్లలు అయితే దాని సీలలు ఉంటాయి కదా, నట్లు వీకేసి మావాడే మా చింకువాడు వీకేసి మొత్తము అంతా అది ఊడిపోయిందనమాట. ఇక అవన్నీ తీసి పక్కకు పెట్టిన, మొన్ననే పక్కకు పెట్టేశాను అనమాట. ఇక బయట అయితే బట్టలు ఆరేసిన అండి. ఇక పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇక ఇల్లు చూడండి ఎలా ఉందో. ఆ బట్టలు తీసినా కదా, ఆరిన బట్టలు అవైతే మడత పెట్టాలి. ఇక ఈ పరుపు తీసి పక్కకు పెట్టాలి, ఇవన్నీ చేయాలన్నమాట. ఇక సరే అనేసి ఇక కొంచెం ఇల్లు క్లీన్ చేయాలని చెప్పిన కదా. ఇక ఫ్యాన్ అయితే ఫస్ట్ దూడుద్దామనేసి ఫ్యాన్ అయితే దూడుస్తున్నా అనమాట. ఇక మా వాడు చూడండి పక్కకు జర్రా కళ్ళల్లో పడుతుంది అని చెప్పినా వినట్లేదు. నేను దూడుస్తా మమ్మీ అని వస్తుండనమాట. వద్దని బెదిరించిన. ఎందుకంటే ఇట్లా పైకి చూస్తుంటే నా కళ్ళలోనే పడుతుందన్నమాట. ఇక నేనే ఇట్లా కొంచెం కళ్ళు మూసుకొని అటు ఇటు ఇక ఫ్యాన్ని దూడుస్తున్నాను. ఇక మా పిల్లలు ఏమో ఇక్కడ కిటికీ ఉంటుంది అనమాట మాకు బెడ్రూమ్లో. ఆ కిటికీ ఎక్కుతూ ఉంటారు, ఆ బెడ్ మీద జంప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక ఇదే పని వాళ్ళకు. ఇక మొత్తము బెడ్ అయితే అంతా దులిపేసిన అండి. ఇక మెల్లగా వేసుకుంటున్న పిల్లలకు మధ్యలో ఇక తినిపించిన. ఇక నేను కూడా తిన్నా అనమాట. ఇక అట్లా మెల్లగా వేసుకుంటా ఉన్నా అనమాట పని. ఇక సాయంత్రం అయినా సరే ఇక దేవునికి అయితే పూజ చేద్దాము అనేసి. ఇంకా లేట్ అయినా సరే ఇక మధ్యాహ్నం పూట పెడితే అంత బాగుండదు కదా పూజ చేస్తే. మరీ మధ్యాహ్నం పూజ చేస్తే అంత బాగుండదు కదా
అనేసి సాయంత్రం అయినా సరే, సాయంత్రం పూట చేస్తే ఇంకా అంటే మామూలుగా గుళ్ళల్లో పొద్దున చేస్తారు, లేదంటే ఎర్లీ మార్నింగ్ చేస్తారు, లేదంటే సాయంత్రం చేస్తారు కదా పూజలు. సో అట్లా అనమాట. ఇప్పుడు ఈ బెడ్ చూసారు కదా, అల్మారి వెనుక పెట్టేశాను. నాకు ఒక ఐడియా వచ్చింది మంచిగా. ఇది ఏంటంటే రోజు తొక్కుడు అయిపోతుంది అనమాట. దాని మీదకి వెళ్ళే నడవడము, దాని మీదకి వెళ్ళే నడవడం అయిపోతుంది అనమాట బెడ్రూమ్లో. మేము ఎక్కువ బెడ్రూమ్లోనే ఉంటాం కదా, మాకు కిచెన్ అనేది ఇంట్లో ఉంటుంది. చూస్తున్నారు కదా మా రూమ్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఇక ఇక మొత్తం ఒక రూమ్ మొత్తం ఉంటుంది అనమాట మా బెడ్ అనేది. కొంచెం అక్కడ సైడ్ గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడ సైడ్ సెల్ఫ్లు వచ్చినాయి, బీరువా వచ్చిందనమాట. ఇక మొత్తం దీని మీదకి వెళ్ళి నడవడం అవుతుంది, దీని మీదకి వెళ్ళే ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఊరికే తొక్కుతూ ఉంటారు. అసలు ఏంటంటే అది మంచం ఉంటేనేమో మంచం మీద పెడితే బాగుంటుంది, మాకేమో మంచం లేదు. అది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట. అంటే అది ఇట్లా చెక్కలు ఉందన్నమాట, దాన్ని ఫిట్టింగ్ చేయాలా. ఈ ఇంట్లో సరిపోదేమో పెద్ద మంచం అనేసి అది మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసినాము. అది మంచిగా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇంకా అది పెద్దగా ఇల్లు ఉన్నప్పుడు పెట్టాలన్నట్టు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక దాన్ని తీసి నేను పరుపు, ఇక నాకు ఒక ఐడియా వచ్చింది. ఇదంతా కాదు, ఈ బెడ్ ఏంటంటే ఈ ఇంట్లో వేసేసరికి మొత్తం ఒక పెద్ద చెత్తలాగా అనిపిస్తుంది. తొక్కుడుతున్నారు పిల్లలు, చేస్తున్నారు. ఇక ఇదంతా పెద్ద బెజార్ వస్తుంది అనమాట. అది మేము తినేటప్పుడు కూడా గోడకు పెడతాం కదా పరుపు, పెట్టేసరికి మీద పడుతుంది అనమాట. ఇక మా ఆయన మీద కూడా చాలాసార్లు పిల్లలు ఇట్లా ఉరుకుతూ ఉంటారు కదా, ఉరికితే అది ఊరికనే కింద పడిపోతుంటుంది అనమాట. మా ఆయన తినేటప్పుడు కూడా మా ఆయన మీద, నా మీద, ఇట్లా పిల్లల మీద ఇట్లా పడుడు అవుతుంది అనమాట. అంటే అది మరీ బరువేమి ఉండదు, అట్లుంటే ఇరిటేషన్ వస్తుంది కదా అనేసి దాన్ని ఇంకా ఎట్లా చేయాలనేసి ఆ బీరువాని నాకు మంచిగా ఐడియా వచ్చింది. ఆ బీరువాని ముందుకు జరిపి వెనకకు పెట్టేసిన అనమాట. ఇక మంచిగా ఉంది, స్టాండర్డ్గా మంచిగా ఇట్లా బాగుందన్నమాట గోడకి. ఇప్పుడైతే ఇక మంచిగా పిల్లలకైతే కింద అది కొంచెం బెడ్షీట్ లాగేసి, అదే చూసారు కదా దుప్పటేసి మంచిగా కూర్చోబెట్టి బొమ్మలు పెట్టి ఇక నేను సాయంత్రం అయిందనమాట. అప్పటికే ఇల్లు దులిపి అంతా చేసేవారికి ఇక పిల్లలకి కొంచెం అంత తినిపించి నేనైతే పడుకున్నాను అనమాట. పిల్లలు పడుకున్నారు, నేను పడుకున్నా. చాలా అలసిపోయిన అనమాట. ఇంకా అప్పటికి కొంచెం చెవు ప్రాబ్లం ఉంది కదా, సో అదన్నట్టు. ఇక మా ఆయన కూడా మంచిగా మెచ్చుకుండు, నన్ను అయితే మంచి పని చేసావు బెడ్ అల్మారి వెనక పెట్టి అనేసి. సో చాలా ఇబ్బంది ఉంటుండే అనమాట ఇంత ముందుకు. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలకు నిద్ర వచ్చినప్పుడు ఇక నైట్ పూట నిద్రపోయేటప్పుడు అది వేసేసుకొని పడుకుంటే అయిపోతుంది కదా, ఇక అనేసి పొద్దంతా ఎందుకులే పిల్లలకి ఇట్లా మామూలుగా కింద ఏదన్నా సాపలాగేసి కూర్చోబెట్టొచ్చు కదా అన్నట్టు ఉన్నదన్నమాట. ఇక ఇక్కడైతే ఇక పిల్లలకు కూడా స్నానాలు చేయించేసానండి. ఇక నేనైతే దీపం పెట్టేసిన, సాయంత్రం ఇల్లు తుడుచుకొని అప్పుడు దీపం పెట్టిన అనమాట 5:30 కల్లా. ఇక ఇక్కడ నైట్ వంట చేస్తున్నా, ఎగ్ కర్రీ చేస్తున్నా, ఇక అన్నం వండిన అనమాట. చూస్తున్నారు కదా, ఇక బయట ఇక ఇక్కడ టైం అయితే 7 అవుతుంది. సో ఇక సాయంత్రం పెట్టిన అనమాట దీపం. ఇక ఎగ్ కర్రీ చేస్తున్న, కూరగాయలు ఏం లేవని చెప్పాను కదా, పొద్దున్నే ఏదో కర్రీ చేసిన కదా, అది బెండకాయ చారు. ఇక రాత్రికి ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.